కోల్కతాలో దారుణం జరిగింది. లా విద్యార్థినిపై కళాశాల ప్రాంగణంలోనే సామూహిక అత్యాచారం జరిగింది. ఇటీవల కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన మరొక ముందే అదే తరహా ఘటన మరోసారి జరిగింది. కస్బాలోని సౌత్ కోల్కతా లా కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 25 రాత్రి ఓ విద్యార్థినిని కొందరు వ్యక్తులు బలవంతంగా సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు దీనిపై కేసు నమోదవడంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో 2 సిబ్బంది, మరొకరు పూర్వ విద్యార్థి ఉన్నారు. బాధితురాలికి ప్రాథమిక చికిత్స అందించి వాంగ్మూలం తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ సిబ్బంది పరిశీలిస్తున్నారు. మరోవైపు కోల్కతాలో విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై బీజేపీ నేత అమత్ మాల్వీయ స్పందించారు. ఈ దారుణాన్ని ఖండించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో ఇలాంటి దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయంటూ ఆరోపించారు. సీఎం మమతా బెనర్జీ పాలనలో ఇక్కడి మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, కలకత్తాలో ఏదైతే ఆసుపత్రి ఘటన మరొక ముందుకే మరో ఘటన జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జూనియర్ వైద్యురాలి ఘటన ఇప్పటికే సంచలనంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు పెళ్లికి నిరాకరించిందన్న కారణం చేత లా కాలేజీ న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని పైన ముగ్గురు విద్యార్థులు దారుణానికి ఒడిగట్టడం, కాలేజీ క్యాంపస్ లోనే సెక్యూరిటీ గార్డ్ రూమ్ లో నిందితులు తనపైన సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా కూడా బాధితురాలు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూడా ఈ ముగ్గురు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు లా కాలేజీకి సంబంధించిన పూర్వ విద్యార్థి కాక మరో 2 పూర్వ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. నిందితులు ఒకరు బాధితురాలు ఇంటి పక్కనే నివాసం ఉంటున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది. కలకత్తా పోలీసుల వివరాలు అయితే దక్షిణ కలకత్తాలోని కస్బా ప్రాంతంలో ఈ సౌత్ కలకత్తా లా కాలేజ్ లో రాత్రి 7:30 తర్వాత ఈ ఘటన జరిగినట్టుగా అయితే ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఈ ముగ్గురు నిందితులు ఎవరైతే మనోజిత్ మిశ్రా ఉన్నారో ఆ కాలేజీకి చెందిన అధికారిక పార్టీకి సంబంధించిన ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి సంబంధించిన యూత్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన పనిచేసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. గత ఏడాది ఘటన జరిగిన ఆ ఘటన మర్చిపోక ముందుకే కలకత్తాలో మరో విద్యార్థి పైన ఈ యొక్క సామూహిక అత్యాచారం ప్రస్తుతం కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. బలరాం, గోపి, ప్రస్తుతం బాధితురాల ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? ఎటువంటి చికిత్స అందిస్తూ ఉన్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? రైట్, ప్రస్తుతం అయితే బాధితురాలు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంది. ఆమెకు ఇంకా చికిత్స కొనసాగుతుంది. అయితే ఆమె పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకైతే ఆమెను ప్రస్తుతం ఆ వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాల్సిందిగా కూడా పోలీసులు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఆమె నివాసం ఇంటి పక్కనే ఉండే ఒక నిందితుడు ఉండడం తోటి ఈ ప్రేమ వ్యవహారం కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పెళ్లికి ఎందుకు నిరాకరించాల్సి వచ్చింది, వాళ్ళ మధ్యన గతంలో ఉన్న రిలేషన్స్ ఏంటి, వీటిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే కొంత గోప్యత అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఘటనకు సంబంధించిన విషయం పైన కేసు నమోదు చేసుకున్నాం, ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం అనేది మాత్రమే ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఈ ముగ్గురికి సంబంధించి ఏదైతే మనోజిత్ మిశ్రా, అదేవిధంగా అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ, ఈ ముగ్గురికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం కొనసాగుతుంది. వాళ్ళను ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన గతంలో ఏదైతే వాట్సాప్ ఇతర సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా సంబంధాలు ఉన్నాయన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. బాధితురాలకైతే ప్రస్తుతం వైద్య పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. బలరాం, గోపి, అంటే ఆర్జీకర్ దారుణ ఘటన మరొక ముందే మరో దారుణ ఘటన అక్కడ చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న విద్యార్థి లోకం నుంచి కావచ్చు, మహిళా సంఘాల నుంచి కావచ్చు, ఎటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది? ఎటువంటి కఠిన చర్యలు ఉండాలంటూ వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బలరాం, గతంలో ఆర్జీకర్ కి సంబంధించిన వైద్యురాలి హత్యకు సంబంధించిన కేసులో దేశవ్యాప్తంగా కూడా మెడికో విద్యార్థులంతా కూడా ఏకతాటిపైకి రావడం జరిగింది. నిందితుడిని బహిరంగంగా ఉరిశిక్ష వేయాలి అంటూ కూడా గతంలో చూసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి బాధితురాలే పోలీసులను ఆశ్రయించడము, అందులో ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి కావడము, అదే కాలేజీకి సంబంధించిన పూర్వ విద్యార్థి అవడంతో ఈ పెళ్లికి నిరాకరించడానికి గల కారణాలు ఏంటి, ఎప్పటి నుంచి వీళ్ళ మధ్యలో సాన్నిహిత్యం ఉంది, ఎందుకు నిరాకరించాల్సి వచ్చింది, ఎందుకు కక్ష పెంచుకున్నాడు, ఇటువంటి కోణంలో ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇది ఆర్జీకర్ కి సంబంధించిన ఘటనతో
దీంతో పోల్చలేము అనేది కూడా ఓకే. కొంత చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ ఘటనకు సంబంధించి ఇటు ఆ లా కాలేజీ విద్యార్థులు కూడా ఉదయం నుంచి కూడా కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కాలేజీలోనే రక్షణ లేకపోవడం, అందులో ఏదైతే రక్షణ కల్పించాల్సిన సెక్యూరిటీ గార్డ్ రూమ్ లోనే ఈ దారుణం జరగడం పైన మాత్రం కొంత విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి. కోల్కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలపై జరిగిన దారుణ ఘటన మరొక ముందే మరోసారి ఇటువంటి దారుణ ఘటన కోల్కతాలో చోటు చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నాయి. మరోసారి కోల్కతాలో ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకోవడం కూడా యావత్ దేశం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతోంది. లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు ముగ్గురు. వారిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా మనకు అప్డేట్స్ వస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాలేజ్ ప్రాంగణంలోనే ఘటనకు పాల్పడ్డారు. నిందితులనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున విద్యార్థి లోకం కావచ్చు, మహిళలు కావచ్చు, ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే వారు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేపడుతూ ఉన్నారు.